హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. ఇప్పుడు షర్ట్ కటింగ్ చూద్దాం. తక్కువ మెజర్మెంట్తో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పొడవు లెంత్ వచ్చింది 29 ఇంచీలు, షోల్డర్ వచ్చింది 18.5, రెట్ట పొడవు 23, రెట్ట లూజు 17 ఇంచీలు, ఫ్రంట్ లూజు 11.5 ఇంచి, కాలరు 15.5 ఇంచి. ఈ మెజర్మెంట్తో ఇప్పుడు కట్ చేద్దామండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. ఇలా ఇలా 3/4 ఇంచి వదిలి ఇంకొక వేసుకోవాలన్నమాట. అంటే కింద లైట్ రౌండ్ అనమాట. మళ్ళా మనం పట్టీ పెట్టాలి కాబట్టి 1/4 ఇంచి వదులుకోవాలండి. ఈ కోర్ పీస్ కట్టినట్టు 1/4 ఇంచి వదులుకోవాలి. వదులుకొని మార్క్ వేసుకోవాలి. - 29 ఇంచీలు పొడవు. ఖర్చుల్లోకి 1/2 ఇంచి పెట్టుకోవాలన్నమాట. 29.5. మళ్ళా షోల్డర్ డౌన్, ఫ్రంట్ డౌన్ వచ్చింది 2 ఇంచీలు. మళ్ళా ఇక్కడ 29.5 కాడ మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుల్లోకి 1/2 ఇంచి, పొడవు వచ్చింది 29 ఇంచీలు. మొత్తం కలిపితే 29.5 ఇంచి అవుతుందండి. ఇది షోల్డర్ డౌన్ అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చింది 18.5 ఇంచి అండి. 18.5లో హాఫ్ 9.5. 9.5కు 1/2 ఇంచి ఖర్చులోకి పెట్టుకోవాలన్నమాట. 9.30 అనమాట. ఇలా 9.30. 18.5 ఇంచి షోల్డరు, దాంట్లో 1/2 వచ్చింది 9.5, 1/2 ఇంచి ఖర్చుల్లోకి 9.30 అవుతుందండి. మళ్ళా రెట్ట లూజు 17 ఇంచీలండి. 17లో 1/2 పెట్టుకోవాలన్నమాట. ఈ పై నుండి కొలత పెట్టుకోవాలన్నమాట. పై గిరకాయ నుండి 17 ఇంచీలు పెట్టుకోవాలన్నమాట. రెట్ట లూజు 17 ఇంచీలు. 17లో 1/2 8.5 అనమాట. 8.5 కాడ ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ మార్క్ వేసుకొని ఇప్పుడు చూడండి, రెట్ట లూజు అంటే రెట్ట సంఖ లూజు అనమాట 17 ఇంచీలు అనమాట. 17లో 1/2 పెట్టేయాలి అనమాట. 8.5 అవుతుంది. 8.5కు గర్ర వేసుకోవాలన్నమాట. ఇట్లా 8.5 కాడ మళ్ళీ వచ్చింది ఇక్కడ 1/2 ఇంచి వెనక్కి ఒక గర్ర వేసుకోవాలన్నమాట. ఎందుకు? షేప్ కోసం. ఇలా మళ్ళా ఈ గర్ర కాడింటి ఈ గర్రకు షేప్కు ఇలా ముక్కాల భాగం పెట్టుకొని ఇలా ఒక గర్ర వేయాలి అనమాట. మళ్ళా ఫ్రంట్ లూజు 11.5 ఇంచి అండి. ఫ్రంట్ లూజు 11.5 ఇంచి ఫ్రంట్ లూజు. 1/2 ఇంచి ఖర్చుల్లోకి 12 ఇంచులు. 12 ఇంచులు పెట్టాల. ఈ షర్ట్కు హిప్పు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి, ఆయన లావుగా అన్నాడు కాబట్టి 1/4 ఇంచి పెంచుకుంటున్నాం అనమాట. అంటే 11.5 పెట్టినాము. ఖర్చుల్లోకి 1/2 ఇంచి 12 ఇంచీలు. 12.25 పెడతాం అనమాట. 1/4 ఇంచి ఎక్కువ. మళ్ళా ఇట్లా బెల్ట్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇది ఇట్లా వెళ్ళనమాట. ఇట్లా అయినామనుకో ఇది అయిపోతుంది. అందుకని ఇలా వెళ్ళనమాట. మళ్ళీ వచ్చింది 15.5 ఇంచి కాలర్. 15.5 ఇంచి కాలర్ అంటే చూడండి
2:30 2:30 ఈ కింద కాడి నుంచి వీటికి 2:30 పెట్టాలండి. 2:30 పెట్టి ఈ 2 ఇంచుల కాటికి మనము సేపు ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సోలర్ కాటికి ఓ మార్క్ వెళ్ళనమాట. సోలర్ డౌన్ చూడండి, ఇక్కడి నుంచి వీటికి సోలరు వీటి నుండి ఇట్లా సేప్ అనమాట. మనం సేప్ ఎత్తేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ లైన్లో కట్ చేసేది అనమాట. మళ్ళా లైటర్ ఉంది కదా, ఇట్లా ముక్కాల భాగం నుండి ఇట్లా మనము మార్కింగ్ వేసుకునేది అనమాట. చూడండి, ఫ్రంట్ షర్ట్ కటింగ్ ఫ్రంట్ మార్కింగ్ అయింది. చూడండి ఒకసారి, పొడవు 29 ఇంచీలు, 29.5 పెట్టినాం ఖర్చులేకి. మళ్ళా డౌన్ వచ్చిందే 2 ఇంచీలు చేసినాం డౌన్, సోలర్కి డౌన్. మళ్ళీ సోలర్ వచ్చిందే 18.5 ఇంచి. ఖర్చులు లేవు బాను 18.5 ఆఫ్ 9 కాదు, ఖర్చులు లేక ఒక అర్ధ ఇంచి 9:15. 9:15 ఏడా ఇట్లా పెట్టినాం. హాఫ్ ఇంచి ఎనిక్కి మార్క్ వేసుకోవాలని, ఎందుకు సేఫ్ కోసం ఇవి. మళ్ళా ఈ గిర్ర ఇట్లా క్రాస్గా ఈ సోలర్ పాయింట్ కట్ నుండి క్రాస్గా ఇటుకి వేసుకోవాలన్నమాట, ఈ హాఫ్ ఇంచి కట్కి. మళ్ళా 11.5 ఇంచి ఫ్రంట్ లూజు, హాఫ్ ఇంచి ఖర్చులు లేకి 12 ఇంచులు అవుతుందండి. 12 ఇంచులే. మాత్రం హిప్ ఎక్కువగా ఉంది కాబట్టి 1/4 ఇంచి ఎక్కువ, అంటే 12.5 అండి. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఈ కొత్తలతో కట్ చేస్తే షర్ట్ ఫిట్టింగ్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా గీసుకోవడం వల్ల మనం తలాడుకోకుండా అదే లైన్లో షేప్లు ఎత్తుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లా నీట్గా వచ్చేసింది. చూడండి, ఫ్రంట్ కటింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక చటక వేసుకునేది, కచ్చిక వేసుకునేది, ఒక కచ్చిక వేసుకున్నాం ఇట్లా. చూడండి, మనం మార్కింగ్ వేసిన దాని వల్ల అందాజుగా కటింగ్ చేయకుండా ఇదే లెవెల్లో కట్ చేసుకోవచ్చు, నీట్గా వస్తుంది షేప్ అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ తేవాలన్నమాట. ఇది డబుల్ పన్ను అండి, 160 సెంటీమీటర్లు ఉంది. డబుల్ పన్ను అంటే బ్యాక్ కూడా ఎన్నో వచ్చేస్తుంది, దాని వెనకనే బ్యాక్ వచ్చేస్తుంది అండి. డబుల్ పన్ను అయితే ఇది డబుల్ పన్ను అయితే 160 సెంటీమీటర్లు ఉంది. చూడండి, ఈ బ్యాక్ బాగా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలన్నమాట. మనము ఫ్రంట్ 11.5 అర్ధ ఇంచి ఖర్చులు లేకి ఎంత పెట్టినామో 12 ఇంచులు పెట్టినాము. ఈ బ్యాక్ ఏం చేయాల, హాఫ్ ఇంచి తగ్గించాలంటే హాఫ్ ఇంచి బ్యాక్ తగ్గించాల. 12 ఇంచులు ఫ్రంట్ పెట్టినాము, 11.5 పెట్టాలా. చూడండి, 11.5 పెట్టాలా. 1/4 ఇంచి పెంచుకున్నాం కదా మనము, 12.5 పెట్టినాం కదా, 11:30 పెట్టేది. 1/4 ఇంచి ఎక్కువ ఉండాలి కదా, 11.5 ఉంటే 11:30 ఉండాలి అనమాట. చూడండి, ఫ్రంట్ 12 ఇంచులు, బ్యాక్ హాఫ్ ఇంచి తగ్గించాల 11.5, బ్యాక్ 11.5, 11:30 అనమాట. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఓ మార్క్ వేసుకోవాలన్నమాట. మార్క్ వేసుకొని మనము 1.75 ఇంచి అంటే 1.30, 2 ఇంచులు కూడా దించుకోవచ్చు. 2 ఇంచులు దించుకున్నామంటే దానికి వేరే సోలర్ వేయాల, అది కూడా చెప్తాను సోలర్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను
1.25 డౌన్ చేస్తానండి, అంటే 1.30 డౌన్ చేస్తాను బ్యాక్ ఫ్రంట్ పైన. ఇప్పుడు ఈడ చక్కగా లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని సోలర్ ఎంత 18.5 ఇంచ్ అండి. 18.5లో అర్థము 9.15 అవుతుంది. దానికి 1/2 ఇంచి ఖర్చులేకి 9.30 అవుతుంది. 9.30 అంటే కట్ చేసేదండి. మనం ఏం చేయాల, ఏడు కూడా అంతే. ఇట్లా కొంచెం క్రాక్ తీసుకొని, లైట్ క్రాక్ తీసుకొని అలా ఈ మాదిరి ఉండాలి బ్యాక్ షేప్. చూడండి, ఇలా ఈ లైన్లో రాకుండా కొంచెం ఇట్లగానే ఉండాలన్నమాట. అట్లా బాగోదు. ఫ్రంట్కి అయితే ఇట్లా పోతాం, బ్యాక్కి అయితే ఇట్లా రావాలన్నమాట షేపు. చూడండి, ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ ఒక సెంటర్కు చెట్క వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు హ్యాండ్స్ తీయాలన్నమాట. హ్యాండ్స్ ఎలా తేవాలి, ఎలా కట్ చేయాలి, మనకు రింగులు తిరగకుండా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తే కుదురుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఉల్టాలోనే కట్ చేయాలన్నమాట. ఈ కోర్ పీస్ అనేది కట్ చేద్దాం. ఇది అవసరం లేమన్నా. ఇప్పుడు రెక్ట లూజ్ ఎంత 17 ఇంచీలు అండి. 17 అర్థము 8.5. ఖర్చుల్లోకి 1/2 ఇంచ్ 9 ఇంచీలు అవుతుందండి. ఇలా 9 ఇంచీలు పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ పక్క ఈ రెట్టపొడు అంత వరకు ఇలా 9 ఇంచీలు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ పైన మార్క్ వేసుకొని మనము రెట్టపొడుగు అంతా 23 ఇంచీలు అండి. 23 ఇంచీలు రెట్టపొడుగు 23 ఇంచీలు ఉంటే నేను 1 ఇంచి కట్ చేస్తానండి. 1 ఇంచి తగ్గిస్తాను, అంటే 22 ఇంచీలు పెట్టినా. 23 ఇంచీలు పొడుగు మెజర్మెంట్, 1 ఇంచి తగ్గించి 22 వేస్తాను మార్క్. 22 కాడ ఇలా కొంచెం క్రాస్గా మార్క్ వేసి, కొంచెం క్రాస్, ఇంత చక్కగా లేకుండా కొంచెం క్రాస్, ఓ పాయింట్. ఇప్పుడు రెట్ట ఎంత దింపాలా, 3.5 ఇంచి కిందికి దింపాలండి. ఇలా దింపితే మనకు రెట్ట బాగా కూర్చుంటుంది అనమాట. ఇక్కడి నుండి 3.5 ఇంచి రెట్ట ఇక్కడ ఇలా దింపేది అనమాట. ఇలా ఉండాల. మళ్ళా కిందండి ఈ సైజుకు కింద 6 ఇంచీలు పెట్టాలండి. ఇక్కడ 6 ఇంచీలు పెట్టి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు కప్పులు తగిలించిందని పట్టి కడతాం అనమాట. ఇక్కడ 5.5లో ఓపెన్ కట్ చేస్తాం. ఈ 5.5లో ఓపెన్ 5.5 వరకు ఓపెన్ కట్ చేస్తాం. ఈ 5.5 ఇసిపెట్టేసి ఇక్కడ 14 ఇంచీలు పెట్టాలి. ఖర్చుల్లోకి 13 ఇంచీలు చాలండి. లూజు 13 ఇంచీలు, ఖర్చుల్లోకి 1/2 ఇంచి 14 ఇంచీలు ఉండాలన్నమాట. ఈ సైజుకి అయితే 7 ఇంచీలు పెట్టాలన్నమాట. 7, 14 7 ఇంచీలు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడి నుండి మార్క్ వేసేది, మార్క్ వేసి ఇలా బెండ్ స్కేల్ ఉంటే కన్నా లైట్ బెండ్ చూడ, ఇదంతా లేకుండా వీటి వరకు లైట్గా బెండ్ తీసుకోవాలండి. బాగా కూర్చుంటుంది షర్టు. చూడ, ఇలా లైట్గా బెండ్ అంటే అండి. ఇప్పుడు చూడు,
రెట్ట పొడవు వచ్చిందే 23 ఇంచీలు. 23 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించి కప్పుకో 1 ఇంచి తగ్గించినాము, 22 పెట్టినాం. ఏడ ఈ సైజుకు ఏడ ఫ్రంట్లో 6 ఇంచులు పెట్టినాం. ఏడ కప్పు తగిలిసాం, ఓపెన్ కట్ చేస్తాం. వీటిని వదిలేసి ఏడగా 7 ఇంచీలు పెట్టినామంటే ఏడ ఈ సైజుకు 6.5 ఇంచి మెజర్మెంటు, 7 ఇంచీలు మనం లూజు ఖర్చుల్లోకి అంటే 14 ఇంచీలు పెట్టినాం. డబ్బుల మీద 7 కలిపితే మొత్తం కలుపుకుంటే 14 ఇంచీలు అవుతుంది. హాఫ్ వచ్చింది 7 ఇంచీలు అనమాట. ఇప్పుడు కట్ చేద్దామండి రెట్ట. ఏడా కచ్చికేయాలి అనమాట. ఏడా కచ్చికేసుకొని చూడండి, ఈ మార్కులో కొన్ని ఎగదాల కల్లా కొంచెము ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక సైడ్, ఈ సైడ్ అయినా పర్వాలేదు, ఈ సైడ్ అయినా ఒక్క సైడు మనము ఫ్రంట్ కట్ చేయాలి, గుంత చేయాలన్నమాట. అది ఫ్రంట్ పక్కనే రావాల గుంత. చూడండి ఇట్లా ఇలా ఇలా అండి, అంతే. ఇలా ఇలా చూసుకొని మళ్ళీ కొంచెం లైట్గా మెట్ట కట్ చేయాలన్నమాట. చూడండి రెట్ట కటింగ్ అయిపోయిందండి. ఇలా ఉండాలి రెట్ట కటింగ్. ఇలా కట్ చేస్తే మనకు జిల్లీలు రావు. మనము ఇట్లా రెట్ట చెయ్యి ఇట్లా పైకి ఎత్తినా కూడా షర్ట్ ఇట్లా పైకి ఎగబడదు అనమాట. ఈ మాదిరి మనము ఈ 3.5 ఇంచి మనం డౌన్ చేసి కట్ చేస్తే రెట్ట ఇట్లా చెయ్యి పైకి ఎత్తినా కూడా ఈ ఫ్రంట్ అనేది షర్ట్ పైకి ఎగబడదు అనమాట. చూడండి రెట్ట కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ కట్ చేయాలండి. షోల్డర్ మొత్తం మెయిన్ అంతా షోల్డరే. షోల్డర్ బాగా కరెక్ట్గా అంటే షర్ట్ అంతా బాగా కూర్చుంటుందండి. ఇప్పుడు ఇట్లా నిలువులో ఇంకో విషయం అండి, ఇట్లా షోల్డర్ కట్ చేసేటప్పుడు ఇది అడ్డం షర్టు. ఇప్పుడు ఇట్లా ఇట్లా నిలువులో షర్ట్ కట్ చేసినాము, షోల్డర్ ఇట్లా కట్ చేయకూడదు. ఈ కోర్ పీస్ పక్కనే స్ట్రైట్లోనే కట్ చేయాలన్నమాట. ఈ కోర్ పీస్ ఉందే ఇట్లే షోల్డర్ కట్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మనము ఈ కోర్ పీస్ కట్ చేసేయాలి. ఇది కూడా గమనించాలి. చూడండి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఎంత షోల్డర్ 18.5 ఇంచి, 9.25 దాంట్లో 18.5 ఇంచి 9.25 హాఫ్ ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇంచి 9.25 ఉండాల. ఇక్కడ మార్క్ వేసుకోవాలా, 9.25 కూడా మార్క్ వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా జరుపుకోవాలన్నమాట, ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 1.25 ఇంచి మనం డౌన్ చేసినాం. బ్యాక్ ఫ్రంట్ పైన 1.25 ఇంచి బ్యాక్ డౌన్ చేసినాం. 1.25 ఇంచి డౌన్ చేస్తే షోల్డర్ ఎంత అయ్యిందంటే 5.30 వేయాలి. కరెక్ట్గా కూర్చుంటుంది. 5.30 షోల్డర్ వేయాలి. ఇక్కడ వచ్చింది 2.25 ఇంచి పెట్టాం కదండి. ఓ పాయింట్ ఎక్కించండి. ఒక పాయింట్ అంటే 2.25 2.30 ఓ పాయింట్ కాడ మార్క్ వేసుకోవాలన్నమాట. ఒక పాయింట్ ఎక్కించాలి అంతే. మళ్ళీ ఇక్కడ కింద చూడండి 2 ఇంచీలు మాత్రమే డౌన్ చేయాలి. 2 ఇంచీలు చూడండి. 1.25 ఇంచి బ్యాక్ తగ్గించినాం. ఫ్రంట్ పైన 1.25 తగ్గిస్తే 5.25 షోల్డర్ కరెక్ట్గా ఖర్చుల్లోకి అంతా కలిపి 5.25 షోల్డర్ వేసేయాలి. 5.25 షోల్డర్ వేసి 2 ఇంచీలు మెడ కట్ చేయాలి. మెడ కాలర్ తగిలించేదానికి 2 ఇంచీలు కాడ మార్క్ వేసుకొని ఇట్లా 2.25 ఫ్రంట్ పెట్టినాం. మనం ఇట్లా క్రాచ్ చేసినాం. ఒక పాయింట్ ఎక్కించుకోవాలి. ఓకేనా? ఇదేనండి షోల్డర్ మెయిన్. ఇది కానీ మనం కట్ చేసుకుంటే వెనకాల ఎగబడకుండా దిగబడకుండా ఉండాలంటే ఈ మాదిరి మనం కట్ చేయాలన్నమాట. ఇప్పుడు 18.5 ఇంచి షోల్డర్
ఖర్చులు లేక ఒక 1/2 ఇంచి 18 ముక్కాలు. మళ్ళీ ఇక్కడ చూడండి 5 ముక్కాలు కదా షోల్డర్, 5 ముక్కాల్లో ఇట్లా ఈ వారం 5 ముక్కాలు పెట్టుకొని చూడండి 1.5 ఇంచి తగ్గించాలి ఫ్రెండ్స్. అప్పటికి ఎంత ఉంటుంది? 5 ముక్కాల్లో 1.5 పోతే 1.5. ఇప్పుడు 5 ముక్కాలు షోల్డర్ ఫ్రెండ్స్, 5 ముక్కాలు పెట్టండి. ఇక్కడ 1.5 ఇంచి తగ్గించేయండి. 1.5 ఇంచి తగ్గించేసి ఇప్పుడు 9 ముక్కాలు ఓ పాయింట్ ఎక్కించండి. ఓ పాయింట్. ఇప్పుడు మనము 9 ముక్కాలు ఉంది, ఓ పాయింట్ ఎక్కువ ఉంది అంతే. ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి 5 ముక్కాలు 5 ముక్కాలు పెట్టి 1.5 ఇంచి తగ్గించాలి ఫ్రెండ్స్. చాలు. షర్ట్ బాగా నీట్ కూర్చుంటుంది. 1.5 ఇంచి పైన 1.5 ఇంచి డౌన్ చేసి షోల్డర్ గిర్ర వేసేది. మళ్ళీ చూడండి ఫ్రంట్కి కూడా మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూడండి షేప్ ఎత్తినప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ నింటి ఈ షేప్ కట్ కరెక్ట్గా జరిపింది చూడండి. అట్లా ఇప్పుడు కట్ చేద్దాం. ఈ షోల్డర్ మనము ఈ తగ్గించేది 2 ఇంచీలు 1.5 ఇంచి తగ్గించినాము. 5 ముక్కల్లో 1.5 ఇంచి తగ్గించినాము. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు షర్టు ఇట్లా సాధారణంగా నీట్గా కూర్చుంటుంది. ఇట్లా లేసుకో ఉండకుండా నీట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి షోల్డర్ ఎలా కట్ చేయాలో చూడండి. చిట్కాయ చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్కి కూడా మనం షోల్డర్ తగిలించేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా జరిపింది చూడండి. కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అలా చూడండి. ఈ మాదిరి షోల్డర్ ఉండాలి ఫ్రెండ్స్. నీట్గా ఫిట్టింగ్ కూర్చుంటుంది షర్ట్. మళ్ళీ రెట్టలు చెప్తున్నా. ఈ పక్క 1 ఇంచి తగ్గించినాం కదా ఫ్రెండ్స్. మనము 23 ఇంచీలు ఉంటే 1 ఇంచి తగ్గించినాం. 1 ఇంచి తగ్గించినప్పుడు మన కప్పు ఎంత వెళ్ళా, కప్పు ఎంత వెళ్ళా 2 ఇంచీలు కప్పు వెళ్ళనమాట. ఇప్పుడు 1 ఇంచి తగ్గించినాం, 2 ఇంచీలు కప్పు వెళ్ళాయి. ఎందుకు 2 ఇంచీలు అంటావా? 1 ఇంచి 1/2 ఇంచి 1/2 ఇంచి వెళ్ళిపోతుంది. ఏమయ్యా 2 ఇంచి బాయా 1 ఇంచి తగ్గించాము. 2 ఇంచీలు రావాలి కదా మనకు. ఖర్చులు లేక 1 ఇంచి బాయ్ 1 ఇంచి తగ్గించినాం కప్పులకు. అప్పటికి ఏమయ్యా 2 ఇంచుల్లో 2 ఇంచులు కప్పు వేసేది అనమాట. మనము షోల్డర్కు రెట్ట పొడుగు 1 ఇంచి తగ్గిస్తే 2 ఇంచులు కప్పు వేయాల. 1.5 ఇంచి తగ్గిస్తే 2.5 ఇంచి కప్పు వేయాల. ఇప్పుడు మనము 1 ఇంచి తగ్గించినాం, 2 ఇంచులు కప్పు వేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది గుంత, ఇది ఫ్రంట్ పక్క తగిలించాలన్నమాట. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ పక్కనే తగిలించాలి గుంత. ఇది మిట్ట ఎమ్మ మిట్ట. ఇది మిట్ట పక్కన ఏం చేయాలి మనము? కట్ చేయలేము కప్పులకు. ఓపెన్ కట్ చేయాల. ఓపెన్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చెట్కా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మనం ఖర్చుల్లోకి వదిలేసి ఈ చెట్కా కాడికి మళ్ళీ ఇచ్చాదన్నమాట. ఇట్లా ఇట్లా ఇలా ఈ చెట్కా కాడికి మళ్ళీ ఇచ్చి ఇది చూడండి ఇట్లా ఉండాల. 7 చెట్కా ఉంది, 1.5 ఇంచి ఎక్కువ ఉంది చూడండి. అట్లా క్రాచ్ చేయాలన్నమాట. ఇట్లా ఇట్లా క్రాచ్ చేసి చూడండి ఇట్లా మనము ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఎంత ఉండాలన్నా 5.5 ఇంచి ఓపెన్ ఉండాల. ఇది మిట్ట ఫ్రెండ్స్. ఏమన్నా గుంత పక్క మీరు ఓపెన్ కట్ చేసినారనుకో షర్టు చెడిపోతుంది. అందుకని మిట్ట పక్కనే జాగ్రత్తగా ఓపెన్ కట్ చేయాలి అన్నమాట. చూడండి ఇది రెట్ట 5.5 ఇంచి పెట్టి ఓపెన్ కట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇలా ఓపెన్ కట్ చేయాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ కటింగ్ అయిపోయింది. మా షర్ట్ కటింగ్ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తాను, మంచి మంచి వీడియోలు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.